అందరూ ఈ సమావేశంలో నన్ను భాగం చేసిన ఈ డికేడబ్ల్యూ కాలేజ్ ప్రిన్సిపల్ గారు రవిగంట గిరి గారికి, వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ విటము బాలసుబ్రహ్మణ్యం గారికి, విశిష్ట అతిథి ప్రసంగం చేయడానికి చేసిన శ్రీ నందివెలుగు ముక్తేశ్వరరావు గారికి, ప్రధాన వక్త ఉపన్యాసానికి ఇచ్చేసిన డాక్టర్ సూరం శ్రీనివాసరావు గారికి, ఆత్మీయ అతిథి సందేశం ఇవ్వడానికి వచ్చిన శ్రీ నట వెంకటరమణ గారికి, నా మిత్రుడు వేదిక ముందున్న శ్రీ పెరుగు రామకృష్ణ గారికి, భారతదేశంలోనే ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు ఒక విధంగా తెలుగును నెగ్లెక్ట్ చేస్తున్నారు అని అనిపిస్తుంటుంది. కారణం ఏంటంటే, నేను ఇక్కడ వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు తీసుకునే దానికి ముందు 14 సంవత్సరాలుగా ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్ర ఆచార్యులుగా పనిచేశాను. అక్కడ పనిచేస్తున్న టైంలో తెలుగు వాళ్ళతో అప్పుడప్పుడు సమావేశాలు జరుగుతుంటాయి. మా క్యాంపస్లో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. సో ఆ పిల్లలు వాళ్ళకి ఇంట్లో సరైన ప్రోత్సాహం ఇవ్వకపోవడం కారణంగా తెలుగు, ఇంగ్లీషు, హిందీ మూడింటిని కలిపి ఒకటే సెంటెన్స్లో మాట్లాడుతుంటారు. అలాంటి పిల్లలు చూశాను. ఒకటే సెంటెన్స్లో తెలుగు పదాలు ఉంటాయి, హిందీ పదాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదివేదంతా కూడా ఇంగ్లీష్లో, మాట్లాడేదంతా కూడా ఆ చుట్టుపక్కల ఉన్న క్లాస్మేట్స్తో హిందీలో మాట్లాడతారు. సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు కలిపి ఒక సెంటెన్స్ వస్తుంటే చాలా బాధేస్తుంది. చెప్పాను కూడా, కనీసం ఇంట్లోనన్నా ఖచ్చితంగా తెలుగులో మాట్లాడే విధంగా ప్రోత్సహించండి పిల్లలకి. దూరం పెరిగేపోతే అభిమానం పెరుగుతుంది అంటారు. మనం మీరు చూసినట్లయితే నేను చెప్పడం కూడా నా అనుభవమే. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు లేదా విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు ఈ తెలుగు భాష పట్ల ఎంత మక్కువ ప్రదర్శిస్తుంటారో, ఈ తెలుగు భాషను రక్షించుకోవడానికి, తెలుగు కల్చర్ను పిల్లలకు అలవాటు చేయడానికి వాళ్ళు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు అమెరికా నుంచి ఒక ఫ్రెండ్ వస్తూ నాకు పెద్దబాల శిక్ష ఒకటి కొని మీరు అరేంజ్ చేసి పెట్టండి, నేను ఎక్కువ టైం లేదు నాకు, నేను ఢిల్లీలో 2-3 రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో వెళ్ళాను, పెద్దబాల శిక్ష నాకు కొనిపెట్టి తెప్పించి పెట్టండి అని చెప్తే అప్పుడు నాకు అర్థమైంది, ఇక్కడున్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి తెలుగు పట్ల ఎంత మక్కువ ఉంది, విదేశాల్లో ఎంతో దూరం, ఆంధ్రప్రదేశ్ ఎంతో దూరంలో ఉన్న విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి తెలుగు పట్ల ఎంత మక్కువ ఉన్నదానికి దాన్ని బట్టి అర్థమైపోయింది. సో ఇప్పుడు ఈరోజు మనం 218వ జయంతి జరుపుకుంటున్న పరవస్తు చిన్నేశ్వరి గారు కూడాను మీ అందరికీ తెలిసిందే. వారు మన ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో వ్యక్తి కాదు యాక్చువల్గా. సో ఎంతో పాండిత్యం కలిగిన సంస్కృత తెలుగు భాషలో పాండిత్యం కలిగిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో శ్రీనివాసాంబ పరవస్తు వెంకయ్య రామానుజాచార్య గారికి తల్లిదండ్రులుగా డిసెంబర్ 20, 1809 సంవత్సరం శ్రీపెరంబదూరు, అంటే ఇప్పుడు ఇది తమిళనాడులో ఉంటుంది, శ్రీపెరంబదూరు చెంగల్పట్టులో పరవస్తు చిన్నేశ్వరి గారు జన్మించారు. వీరి మాతృభాష తెలుగు. వృత్తిరీత్యా ఆంధ్ర పండితులు పచాప కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీలో ఆ రోజులలో సుప్రీంకోర్టు జడ్జిగా కూడా పనిచేశారు. ఈయనకు తెలుగు భాష పైన ఉన్న పట్టు కారణంగా పండితుడు, యాక్చువల్గా పరవస్తు చిన్నయ్య అనేది ఆయన పేరు, యాక్చువల్గా సూర్య అనేది మాత్రం అతనికి ఇచ్చిన బిరుదు. ఆయనలో ఉన్న పాండిత్యాన్ని గుర్తించి పండితుడు, దానికి పర్యాయ పదమే సూరి, ఆంధ్రవాణి అనేది ఇంకొక బిరుదు వచ్చింది. సో ఈయన రచించిన రచనలు చాలా ఉన్నాయి. ఆంధ్ర శబ్దానుశాసనం, శబ్దలక్షణ సంగ్రహం, బాల వ్యాకరణము, నీతి చంద్రిక. సో ఈ అన్నిటిలో బాల వ్యాకరణం బాగా ప్రాచుర్యం పొందింది. తెలుగు భాషలో వ్యాకరణం అనేది చిన్నేశ్వరి కన్నా ముందు చాలా కష్టతరంగా ఉండేదనేది మనకు బుక్స్ని బట్టి చదువుతుంటే తెలుస్తుంది.
ఈ చున్నైసూరి గారు తెలుగు భాషా వ్యాకరణ చరిత్రలో బహుముఖ పాండిత్యం సంపాదించారు. వీరు తెలుగు భాష విద్యాపానంతో ఉన్నటువంటి కుటుంబంలో జన్మించడంతో చిన్ననాటి నుంచే భాషాపరమైన ఆసక్తి, జ్ఞానశక్తి, విశ్లేషణ సామర్థ్యం ఆయనలో స్పష్టంగా కనిపించేవి. అప్పటి సాంప్రదాయ గురుకుల పద్ధతిలో సంస్కృతం, తెలుగు వ్యాకరణాలను లోతుగా అభ్యసించారు. ఈనాడు మనం రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నాము. 18వ శతాబ్దంలోనే గురుకులాలు అనేవి ఉండేవి. గురువుతో పాటు 19 శిష్య బృందం అక్కడే ఉండి చదువుకునేవారు. అలాంటి గురుకులాల్లో తెలుగు వ్యాకరణాన్ని చిన్నైసూరి గారు చాలా లోతుగా అభ్యసించారు. ఈ పునాదులు ఆయనను తర్వాతి కాలంలో వ్యాకరణానికి ఆద్య గురువులలో ఒకరిగా మార్చారు. ఈయన తెలుగు వ్యాకరణానికి ఒక పెద్ద మార్గదర్శి. తెలుగు భాషా సాహిత్య చరిత్రలో పరవస్తు చిన్నైసూరి గారు ఒక విశిష్టమైన స్థానాన్ని పొందిన మహానుభావుడు. ఆయన ప్రధానంగా తెలుగు వ్యాకరణ శాస్త్రానికి చేసిన సేవల ద్వారా చిరస్థాయిగా నిలిచిపోయారు. చరిత్రలో క్లిష్టంగా భావించే వ్యాకరణాన్ని సరళమైన పద్ధతిలో విద్యార్థులకు అందించిన గొప్ప పండితుడిగా ఆయన మనం ఎప్పటికీ స్మరించుకోవాలి. తెలుగు భాషను వ్యవస్థబద్ధంగా అధ్యయనం చేయడానికి అవసరమైన పునాదుల రచనలను అందించిన వారిలో చిన్నైసూరి గారు అగ్రగణ్యుడు. పరవస్తు చిన్నైసూరి గారి జీవితంలో అత్యంత ముఖ్యమైన గ్రంథం బాల వ్యాకరణం. ఈ గ్రంథం తెలుగు వ్యాకరణంలో ఒక మైలురాయిగా నిలిచింది. అంతకుముందు వ్యాకరణ గ్రంథాలు సాధారణంగా క్లిష్టమైన సంస్కృత శైలిలో ఉండేటివి. విద్యార్థులకు అవి అర్థం కావడం చాలా కష్టంగా ఉండేది. ఈ లోటును గుర్తించిన చిన్నైసూరి గారు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే భాషలో స్పష్టమైన నిర్వచనాలు, ఉదాహరణలతో బాల వ్యాకరణం రచించారు. ఇది పాఠశాల స్థాయి నుంచి కళాస్థాయి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడింది. బాల వ్యాకరణంలో ఆయన పద విభాగాలు, విభక్తులు, సమాసాలు, సందులు, క్రియలు మొదలైన అంశాలను క్రమబద్ధంగా వివరించారు. ముఖ్యంగా తెలుగు భాష స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని నియమాలను వివరించడం ఆయనకు ప్రత్యేకత. పరవస్తు చిన్నైసూరి గారు కేవలం రచయిత మాత్రమే కాకుండా గొప్ప ఉపాధ్యాయుడు కూడా. విద్యార్థులకు వ్యాకరణాన్ని బోధించడంలో ఏమాత్రం వారికి భయం లేకుండా ఆసక్తితో నేర్చుకునే విధంగా బోధించేవారు. జనరల్గా ఏదైనా సబ్జెక్టు, అది వ్యాకరణం కావచ్చు, సైన్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, పిల్లలలో మనం ఇంట్రెస్ట్ పెంచాలి అని అంటే నువ్వు చెప్తున్న ఆ పాఠ్యాంశాన్ని డే టు డే అంటే మనం ప్రతిరోజు చూసే కొన్ని విషయాలతో జోడించి చెప్పినట్లయితే విద్యార్థులలో ఆసక్తి పెరుగుతుంది. వారి యొక్క జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. అలా చెప్పిన విషయాలు చాలా ఎక్కువ కాలం విద్యార్థులు గుర్తుంచుకుంటారు. సో ఆయన బోధనా విధానంలో సరళమైన ఉదాహరణలు, దైనందిన జీవితంలో వినియోగించే పదాల ద్వారా ఉండేది. వ్యాకరణ భాషకు ఆభరణం అనే భావనను ఆయన తన బోధనల ద్వారా విద్యార్థుల మనసులో నాటారు. చిన్నైసూరి గారి దృష్టిలో తెలుగు వ్యాకరణానికి ఒక శాస్త్రీయ రూపం వచ్చింది. భాషను సరిగా ఉపయోగించాలంటే వ్యాకరణ జ్ఞానం ఎంత అవసరమో ఆయన స్పష్టంగా చూపించారు. ఆయన రచనల ప్రభావంతో తెలుగు పాఠ్య ప్రణాళికల్లో వ్యాకరణానికి ఒక స్థిరమైన స్థానం ఏర్పడింది. తర్వాత కాలంలో వచ్చిన అనేక వ్యాకరణాలు ఆయన గ్రంథాలను ఆధారంగా తీసుకొని తమ పరిశోధనను కొనసాగించారు. అతనికి ఆధునిక తెలుగు వ్యాకరణ పితామహుడనే బిరుదు కూడా వచ్చింది. పరవస్తు చిన్నైసూరి గారు కొన్ని నీతి సూత్రాలను బోధించారు. ఆ నీతి సూత్రాలను ప్రతి ఒక్క విద్యార్థి పాటిస్తే జీవితంలో చాలా చక్కగా అత్యున్నత శిఖరాలకు చేరుకొని ఉత్తమ పౌరులుగా దేశానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారు. మంచి వాళ్ళతో స్నేహం చాలా తొందరగా కుదురుతుంది. మాత పితలు నిజమైన స్నేహితులు, మిత్రులు. తక్కిన వారు ప్రయోజనాన్ని బట్టి హితులవుతారు. విద్వాంసులకు పరదేశం లేదు, బుద్ధిమంతులకు అసాధ్యం అనేది లేదు, కష్టపడి పనిచేసే వారికి దూరం దగ్గర అనేది ఏమి ఉండదు, ప్రియవాదులకు శత్రువులు అనే వాళ్ళు ఉండరు. సో ఇలాంటి నీతి సూత్రాలను పరవస్తు చిన్నైసూరి గారు
సమాజంలో ఉన్న ప్రజలకి విద్యార్థులకి చెప్పారు. సో ఈ సమావేశంలో పాల్గొంటున్న విద్యార్థులందరూ ఇవి ఒకసారి ఆలోచించి మీరు మీ జీవితాలను కూడా ఆచరణలో తీసుకొస్తే మంచి జరుగుతుందని నేను చెప్పదలుచుకున్నాను. కొంతమంది పండితులు చిన్నేశ్వరి గారి వ్యాకరణం సంస్కృత ప్రభావం ఎక్కువగా ఉంటుందని విమర్శించారు. అయినప్పటికీ ఆయన తెలుగు భాష స్వతంత్రతను దెబ్బతీయకుండా అవసరమైన చోట మాత్రమే సంస్కృత పదాలను నియమాలను అన్వయించాలని అనేక మంది అభిప్రాయపడ్డారు. ఆయన ప్రత్యేకత ఏంటంటే సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆధునిక అవసరాలకు అనుగుణంగా వ్యాకరణాన్ని రూపొందించారు. ఈ రోజుకి బాల వ్యాకరణం తెలుగు విద్యలో ఒక ప్రామాణిక గ్రంథంగా ఉపయోగపడుతుంది. వేలాది మంది ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ గ్రంథం ద్వారా తెలుగు వ్యాకరణాన్ని నేర్చుకున్నారు. పర్వత చిన్నేశ్వరి గారి పేరు తెలుగు వ్యాకరణ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన చూపిన మార్గం వల్ల తెలుగు భాష శాస్త్రీయంగా వ్యవస్థబద్ధంగా అభివృద్ధి చెందింది. చివరిగా పర్వత చిన్నేశ్వరి గారు తెలుగు భాష చేసిన సేవ అమూల్యమైనవి చెప్పదలుచుకున్నాను. వ్యాకరణాన్ని సరళంగా సుస్పష్టంగా ప్రజల వద్దకు తీసుకెళ్లిన గొప్ప పండితుడు పర్వత చిన్నేశ్వరి గారు. భాషను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఆయనను గౌరవంతో స్మరించుకోవాలి. తెలుగు భాష నిలవాలి, తెలుగు భాష వికసించాలి అన్న సంకల్పంతో తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడిగా పర్వత చిన్నేశ్వరి గారు తెలుగు సాహిత్య చరిత్రలో ఎప్పటికీ వెలుగొందుతారు. అందుకే కాబోలు పద్యములకు నన్నయ్య, గద్యములకు చిన్నయ్యగా పర్వత చిన్నేశ్వరి గారు ప్రసిద్ధి చెందారు. నాకు ఈ సమావేశంలో పాల్గొని విద్యార్థులతో నా మనోభావాలను పర్వత చిన్నేశ్వరికి సంబంధించి నా మనోభావాలను పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన DKW కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ గిరి గారికి, మిగిలిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. ఎలా ఉంటుందని అంటే అలా మాట్లాడుకున్నట్లు కథలే వచ్చి వాటికి పేర్లు పెట్టడం, కథలు స్వయంగా మాట్లాడినట్టు మన ముందు నిజంగా జరుగుతున్న విధంగా ఆ కథ అలా ఉండేది. నీతి కథలు మేము చదువుకున్నటువంటి కథలన్నీ కూడా. ఈరోజు సార్ చిన్నేశ్వరి గారి గురించి ఆ విధంగా మనల్ని అందరికీ చెప్పి బాల్యం నుండి వారు చివరి వరకు వారి గురించి విశదీకరించి మరి చెప్పారు. సార్ కళాశాల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు మాకు చాలా ప్రియమైన వారు మాజీ శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు శ్రీ బిడ్డు బాలసుబ్రహ్మణ్యం గారిని సభ్యులు